ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే చూడొచ్చు. వీళ్ళ దగ్గర మనీ బ్యాంక్ ఉంది. మైత్రి క్రాకర్స్ వాళ్ళ దగ్గర అయితే బ్లాక్ మనీ కూడా ఉందండి. ఈ మధ్య దీపావళికి టపాసులే అనుకుంటున్నా, కార్లు బస్సులు కూడా వచ్చేస్తున్నాయండి. హలో గాయ్స్, నమస్తే. ఈరోజు అయితే మీ అందరి కోసం మైత్రి క్రాకర్స్ అయితే తీసుకొచ్చేసాను. దీపావళికి మోత మోగిపోవాలంటే బెస్ట్ ఫ్యాన్సీ క్రాకర్స్ అయితే మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో చూద్దాం రండి క్రాకర్స్ ఎలాగున్నాయి ఏంటి అనేది. అండ్ ఎప్పుడు ఉండే క్వాలిటీ అనేది ఈసారి కూడా అసలు మనం తగ్గకుండా పెడుతున్నాము. ఇక్కడైతే మనకి దాదాపు 108కి పైగా ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే మనమైతే ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలన్నా లేదంటే ఫ్యామిలీ పర్పస్ గిఫ్ట్ బాక్సులు కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ 350 రూపీస్ నుంచి అయితే గిఫ్ట్ బాక్సులు అవైలబుల్గా ఉన్నాయి. మీరు లేట్గా వచ్చి గిఫ్ట్ బాక్సులు తక్కువ రేట్లో ఉండే అయిపోయినాయి అంటే నేనైతే ఏమీ చేయలేను. సో ఆలస్యం చేయకుండా ఫాస్ట్గా వచ్చేసేయండి. ఇప్పుడైతే మనం లోపల ఎన్ని రకాల క్రాకర్స్ ఉన్నాయో కూడా ఒకసారి చూసేద్దాం పదండి. ఈ వినాయకుడు క్రాకర్స్ బాక్స్ అయితే జస్ట్ మనకైతే 350 రూపీస్లో వచ్చేస్తుంది. ఇందులో 20 ఐటమ్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి 450 రూపీస్ ఈ క్రాకర్స్ బాక్స్. అండ్ అలాగే మిగతా క్రాకర్స్ బాక్స్లు కూడా ఇక్కడ చాలా వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి. అప్ టు 1600 రూపీస్ వరకు అయితే ఫ్యామిలీ బాక్స్లు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. ఈ దీపావళికి మీ ఫ్యామిలీతో క్రాకర్స్తో బాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అది కూడా ఫ్యాన్సీ క్రాకర్స్, అలాగే మంచి బ్రాండెడ్ క్రాకర్స్ అయి ఉంటే బాగుంటుంది. అది కూడా క్వాలిటీలో అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నారా? అందుకోసమే నేనైతే ఈరోజు మన మైత్రి క్రాకర్ స్టోర్కి వచ్చేసాను. సో ఇక్కడ చూడొచ్చు క్రాకర్స్ అయితే ఎన్ని టైప్స్ ఆఫ్ క్రాకర్స్ ఉన్నాయో, చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే డిస్ప్లేలో ఐటమ్స్ కొన్నే ఉన్నాయి, జస్ట్ ఊరికే చూడడానికి ఇక్కడ పెట్టారు. సో పెద్ద పెద్ద బాంబులు, లక్ష్మీ బాంబులు, అలాగే కొత్తగా వచ్చాయి ఈ సంవత్సరం అయితే. కొన్నిటికైతే అసలు నోరు తిరగని అన్ని పేర్లు అయితే ఉన్నాయన్నమాట. అండ్ మ్యూజికల్ రాకెట్స్. ఇదేం క్రాకర్స్ బ్రో? ఇదేంటి ఇది? డోరాసిల్ 100 వాళ్ళ డీలక్స్. ఒక్కొక్కటి లక్ష్మీ బాంబ్ సైజులో ఉంది. పేలుతో అయితే మామూలు సౌండ్ రాదనమాట. అలాగే మ్యూజికల్ రాకెట్ ఒకసారి చూపించండి మా వాళ్ళకి. మ్యూజిక్ వస్తూ అలా ఆకాశంలోకి వెళ్ళిపోద్ది, చాలా బాగుంటుంది అసలు. ఇలాగ చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఈ మధ్య దీపావళికి టపాసులే అనుకుంటున్నా, కార్లు బస్సులు కూడా వచ్చేస్తున్నాయండి. వీళ్ళ దగ్గర అయితే కార్ క్రాకర్స్ కూడా ఉన్నాయన్నమాట. అలాగా అంటిస్తే మనకైతే ముందుకు వెళ్ళిపోద్ది. సో ఇలాగ రకరకాల క్రాకర్స్ అయితే ఉన్నాయి. మొత్తం అన్ని ఫ్యాన్సీ క్రాకర్స్. చిన్నపిల్లలు అయితే బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు. అయితే మంచి బ్రాండెడ్ క్రాకర్స్ గైస్. సో మిస్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ అయితే అస్సలు లేవు. బెస్ట్ క్వాలిటీయే సేల్ చేస్తారు వీళ్ళు. చాలా సంవత్సరాలుగా అయితే వీళ్ళైతే ఇక్కడ ఈ బిజినెస్ నడుపుతున్నారు అనమాట. చుట్టుపక్కల ఎన్ని స్టోర్స్ ఉన్నా కూడా మన స్టోర్ ముందు చాలామంది అయితే వస్తూనే ఉంటారు. బికాజ్ ఎందుకంటే ట్రస్ట్ అనమాట. ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తారు. వీళ్ళు ఇచ్చే డిస్కౌంట్లు అవన్నీ నచ్చి కస్టమర్స్. ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే చూడొచ్చు. వీళ్ళ దగ్గర మనీ బ్యాంక్ ఉంది. మైత్రి క్రాకర్స్ వాళ్ళ దగ్గర అయితే బ్లాక్ మనీ కూడా ఉందండో. బ్లాక్ మనీ క్రాకర్స్ అండి. మళ్ళీ బ్లాక్ మనీ అనుకొని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్లు చేసిపోతారు. అండ్ మీ ఇంటి ముందు చెత్త చెదారం బాగా ఎక్కువ ఉండాలా, మీరు ఎక్కువ టపాసులు పేల్చేశారని అందరూ అనుకోవాలా, అయితే మీకోసమే ఈ పేపర్ బాంబ్ అనమాట. ఒక్కటి పేల్చేయండి, ప్రశాంతంగా వెళ్ళి నిద్రపోవచ్చు ఇంక మీరైతే. మనకి స్టాక్ అయితే ఎంత ఉందో ఇవన్నీ బిజిలీ అనమాట. ఈ ప్యాకెట్లో ఒక 2 పేల్చుకుంటే సరిపోయేది మాకు ఆ రోజుల్లో. చాలా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేస్తాయి దీపావళి వచ్చినప్పుడల్లా. సో చూసారు కదండి ఎన్ని టైప్స్ ఆఫ్ క్రాకర్స్ ఉన్నాయో. ఇక్కడైతే మనకి స్పెషల్ ఆఫర్ కూడా నడుస్తుంది అనమాట. 5000 రూపీస్ పైన బిల్ చేస్తే, ఆల్రెడీ వాళ్ళు డిస్కౌంట్లు ఇస్తూనే ఉంటారు, బట్ 5000 రూపీస్ పైన బిల్ చేస్తే 10% డిస్కౌంట్ ఉంది. అండ్ 10,000 రూపీస్ పైన బిల్ చేస్తే అయితే మనకు ఒక 30 షార్ట్స్ అలాగే 10% డిస్కౌంట్ అయితే ఇచ్చేస్తారనమాట. అండ్ క్రాకర్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి. మరి ఓవర్గా చాలామంది బయట చెప్తూ ఉంటారనమాట, దాని మీద ఎంఆర్పి 2000 3000 ఉండను, 90% డిస్కౌంట్ అన్నో, ఇలాంటివి అయితే ఏమి ఉండవు. ఓపెన్గా మంచి ప్రైస్లో అయితే మనకి క్రాకర్స్ లభిస్తాయి. అండ్ అది కూడా బెస్ట్ క్వాలిటీలో. సో దీని లొకేషన్కి సంబంధించిన వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకునేద్దాం. అండ్ మన మైత్రి క్రాకర్స్ లొకేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలంటే, ఇది వచ్చేసి మన నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్ మెటర్నిటీ హాస్పిటల్కి అయితే ఆపోజిట్లో ఉంది గైస్. స్విమ్స్కి వెళ్ళే రోడ్లో కూడా కనిపిస్తుంది అనమాట. సో మనకైతే షాప్ నంబర్ 1. సో నంబర్ 1 అనమాట మన మైత్రి క్రాకర్స్, అందుకే 1 వచ్చేసింది మనకి. సో ఆలస్యం చేయకుండా ఇక్కడికి వచ్చి క్రాకర్స్ కొనేయండి గైస్. స్పెషల్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయన్నమాట.